హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీఎస్ లాస్ట్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలానే ఎగ్జామ్ ముందు రోజు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అలానే ఈరోజు ఏపీ లాసెట్ ఎగ్జామ్ ఎలా జరిగింది, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, ఏమేమి డాక్యుమెంట్స్ ఏమైనా నెక్స్ట్ ఏమైనా అడిగాడు అది కూడా డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ ముందు రోజు మీరు కంపల్సరీ ఒకసారి మీకు ఏమేమి తీసుకెళ్ళాలి, అన్నీ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ ఫామ్, దానికి ఫోటో పేస్ట్ చేసినారా లేదా, అవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ ముందు రోజు. ఇక్కడ మెయిన్ టీజీ లాసెట్ రాసే వాళ్ళకి, అలానే పీజీ ఎల్సెట్ ఎల్ఎల్ఎంకి రాసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీలో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అడగలేదు ఫ్రెండ్స్, అందులో గెస్టెడ్ సిగ్నేచర్ అవన్నీ అడగలేదు. కానీ టీజీ లాసెట్కి కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ మన మెయిల్కి వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్, అది జిరాక్స్ తీసుకొని అందులో ఫోటో పేస్ట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి, అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అది మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేసి ఉంటారు, అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కంపల్సరీ అది తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్, టీజీ లాసెట్ రాసే వాళ్ళు కంపల్సరీ అది తీసుకెళ్ళాలి. అలానే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్కి ఏ టైంకి రీచ్ అవ్వాలి ఎగ్జామ్ సెంటర్కి అని చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ నేను ఒక హాల్ టికెట్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్, ఇది 6/6/2025 ఫ్రైడే ఎగ్జామ్, 4 నుంచి 5:30 వరకు ఫ్రెండ్స్ ఎగ్జామ్. రిపోర్టింగ్ టైం వచ్చేసి 3కి అన్నారు ఫ్రెండ్స్. మీరు ఆ టైంకి అంతా 3కి అంతా ఎగ్జామ్ సెంటర్లో ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరిని ట్రావెలింగ్ డిస్టెన్స్ బట్టి మీరు స్టార్ట్ అవ్వండి ఫ్రెండ్స్. 2 అవర్స్ ఉందంటే ఒక 3 అవర్స్ ముందే స్టార్ట్ అయితే మీరు ఆ టైంకి రీచ్ అవ్వగలరు. మీరు తర్వాత డోంట్ బీ పానిక్, అసలు పానిక్ అవ్వద్దండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా తెలియకుంటే అక్కడ ఎగ్జామ్ హాల్లో కానీ లేదంటే బయట ఏదైనా సెంటర్ ఎలా రూట్ వెళ్ళాలని తెలియకున్నా మీరు ఎవరైనా అడిగి కనుక్కోండి తప్ప పానిక్ అవ్వద్దండి, లేట్ అయిపోతుందని. ఇంకా లేట్ అవుతుంది ఎగ్జామ్కి వెళ్ళండి. తర్వాత డోంట్ ఈట్ హెవీ ఫుడ్స్, అసలు హెవీ ఫుడ్స్ తినద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోకల్లో సెంటర్ లేని వాళ్ళు ముందు రోజే వేరే ఊరికి వెళ్ళి అక్కడ స్టే చేస్తుంటారు. అక్కడికి వెళ్ళాం కదా అని కొత్త ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. సో అలాంటివన్నీ చేయడం వల్ల మీరు స్టమక్ అప్సెట్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే కానీ ఎగ్జామ్ అసలు రాయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అక్కడ కూర్చొని పీస్ఫుల్ మైండ్తో రాయాలంటే మన హెల్త్ మంచిగా ఉంటేనే మన బాడీ సపోర్ట్ చేస్తేనే మనం నీట్గా రాయగలం ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనేది మీకు లైఫ్ డిసైడింగ్ పాయింట్ కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఒకరోజు. అలానే మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది ముందే చూసుకోండి ఫ్రెండ్స్. అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు సిటీస్లో ఉంటాయి హైదరాబాద్, విజయవాడ, అవి చాలా దూరంగా ఉంటాయి. అవి ముందే కన్ఫామ్గా ఏ బస్ ఎక్కాలి, ఎట్లా వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ అనేది ముందే కనుక్కొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 1 అవర్ బిఫోర్ అయినా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి. సో మార్నింగ్ స్లాట్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ముందే ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి అన్నీ మీరు ముందు రోజు నైటే కనుక్కోండి. అలానే క్వశ్చన్ కేర్ఫుల్గా చదివి నీట్గా అర్థం చేసుకొని ఆన్సర్ రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి తెలుగులో కూడా ఉంటుంది మన క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్ 10th వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్, తెలుగులో ఉంటుంది. మీకు అర్థం కాకుంటే ఇంగ్లీష్లో తెలుగులో కూడా చదువుకొని రాయండి ఫ్రెండ్స్ మీరు. అప్పుడు మీకు ఈజీగా స్కోర్ చేయగలరు తెలుగు మీడియం వాళ్ళు కూడా. సో కాబట్టి మనకి దానికి ఇబ్బంది ఏం లేదనమాట. మీకు ఆప్షన్స్ క్వశ్చన్ 2 తెలుగులో ఉంటాయి ఫ్రెండ్స్, ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలానే మనకి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. చాలామంది ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు జూనియర్స్ సీనియర్స్ అలా ఎల్ఎల్ఎంకి ఎల్ఎల్బికి రాసిన వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. అక్కడ చాలామంది క్వశ్చన్స్ అనేది వదిలేశారంటే టైం సరిపోక. ఏమవుతుందంటే ఎల్ఎల్బి రాసేవాళ్ళు 5 years కానీ 3 years కానీ లీగల్ యాప్టిట్యూడ్లో మనకి 60 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్ స్కోర్ గెయినింగ్ సబ్జెక్ట్ అదే ఫ్రెండ్స్, పార్ట్ సి. అది లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ లీగల్ యాప్టిట్యూడ్ అనేది. అలా కాకుండా మీరు పార్ట్ ఏలో పార్ట్ బిలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకున్నారంటే కానీ లాస్ట్లో మీరు స్కోరింగ్ సబ్జెక్ట్లో త్వరగా ఆన్సర్లు పెట్టలేరు ఫ్రెండ్స్. క్వశ్చన్ చదివి టైం కొంచెం ఉంటుంది కాబట్టి టెన్షన్లో మీరు అసలు కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టలేరు అనమాట. మీరు మెంటల్ అబిలిటీ అండ్ యాప్టిట్యూడ్లో ఏదైనా క్యాల్కులేషన్స్ లేట్ అవుతుందంటే వదిలేండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అక్కడే మీరు టైం అంతా వేస్ట్ చేసినారంటే కానీ ఫర్దర్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేరు అనమాట. టైం కిల్ చేసుకోవద్దండి మెయిన్గా, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మనకి స్కోర్ అనేది వస్తుందన్నమాట. సో మెయిన్గా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివి ఆన్సర్ వచ్చిందంటే పెట్టేయండి, లేదా దాని గురించి ఆలోచించుకుంటూ ఉండొద్దండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి త్వరగా. ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట చాలా. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. సో అన్ని బిట్స్ పెట్టండి, ఎన్ని బిట్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి కంపల్సరీ. అప్పుడే మీరు స్కోర్ చేయగలరు మంచిగా. మీకు ర్యాంక్ మంచిగా మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మీరు అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ముందు టైం వేస్ట్ చేసుకొని లాస్ట్ మినిట్లో ఇంకా లేదు టైం 5 minutes ఉందంటే క్వశ్చన్ చదువుకోకుండా క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టేంత టైం లేదనుకున్నప్పుడు గబగబా ముందు అన్ని ఆప్షన్స్ పెట్టేయండి ఫ్రెండ్స్, ఏవో ఒకటి ర్యాండమ్గా. కనీసం మీరు పెట్టిన దాంట్లో ఏదో ఒకటో రెండో కరెక్ట్ అయినా కూడా మనకు 2-3 మార్క్స్ గెయిన్ అవ్వచ్చు. అప్పుడు ర్యాంక్ మనకి హండ్రెడ్స్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అట్లానే టైం లేదనేసి క్వశ్చన్ చదివి మీరు అర్థం చేసుకున్న టైం లేనప్పుడు కూడా క్వశ్చన్స్ కంపల్సరీ ఆన్సర్ ఏదో ఒకటి పెట్టండి, కానీ వదిలేయడం మాత్రం వదిలేయకండి. అన్ని 120 బిట్స్కి 120 ఆన్సర్స్ పెట్టేసి రండి కంపల్సరీ.
మీకు ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందంటే అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళని అడగండి, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు అన్నీ చెప్తారు. మీరు పక్కన వాళ్ళని అడగడం అలాంటివి చేయొద్దండి. ఎగ్జామ్ సెంటర్‌లో ఎవరైతే మీకు ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళని మాత్రమే అడగండి. సో, ఎగ్జామ్ ముందు రోజు చేయాల్సినవి ఇవి ఫ్రెండ్స్. అసలు పానిక్ అవ్వద్దండి. హెల్తీ ఫుడ్ తినండి. కొత్త ఫుడ్స్ ఎక్స్‌ప్లోర్ చేసి హెవీ ఫుడ్ తినొద్దండి. ఎగ్జామ్ సెంటర్ అనేది అడ్రస్ మీరు ముందే తెలుసుకోండి. ప్లస్ తర్వాత ఎర్లీగా రీచ్ అవ్వండి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. టెన్షన్ పడి లాస్ట్ మినిట్‌లో ఎగ్జామ్‌కి అలౌ చేయకోకుండా అవన్నీ అప్పుడు మనం టెన్షన్ అయ్యేదానికంటే ఎర్లీగా ఎళ్ళండి ఎగ్జామ్ సెంటర్‌కి. అక్కడ ఏదైనా మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఎర్లీగా ఎళ్తే. లేట్‌గా ఎళ్తే ఇంక అసలు వాళ్ళు అలౌ చేయడమే కష్టం అన్నప్పుడు మీరు మళ్ళీ ఏమైనా మర్చిపోతే గన ఎగ్జామ్‌కి మొత్తం లేట్ అయిపోతుందనమాట. సో, మీరు క్యారీ చేయాల్సిన థింగ్స్ అన్నీ ముందు రోజు నైటే అన్నీ తీసి పెట్టుకోండి. కంపల్సరీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. పానిక్ అవ్వకుండా ఎగ్జామ్ నీట్‌గా క్వెషన్ అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.